అబ్బా ఆకలి అవుతుందేంటి? అరే అక్కడ బేకరీ ఉంది, ఆ షాపుడు ఎర్రిపప్పు ఉన్నట్టున్నాడు, వాడికి బక్రా చేసేద్దాం. అన్నా అన్న నాకు కళ్ళు కనపడవన్నా, ఏమైనా తినడానికి ఇవ్వండి అన్నా. ఏయ్ ఏం లేదు, ఎలా అన్నా అన్న నాలాంటి వాళ్ళకి సాయం చేస్తే ఆ దేవుడు మీకు చల్లగా చూస్తాడన్నా. తీసుకో బాబు. చాలా థ్యాంక్స్ అన్నా. వీడెవడో కొండేరి పప్పలాగున్నాడు, తినేకి బన్నుంది, వాటర్ లేదే. సరే వాటర్ బాటిల్ తెచ్చుకుందాం. అన్నా ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి అన్నా. నువ్వా? ఆగరా. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఈ మస్తాన్ గడి వెళ్ళి ఆడుంది ఏంటో, ఇంకెంత ఎదకాలో అర్థం కావడం లేదు. అన్నా ఇక్కడ మస్తాన్ వాళ్ళ ఇంటికి ఎట్లా వెళ్ళాలన్నా? మస్తాన్ అంటే మటన్ కొట్టే మస్తాన్? అవునన్నా. సరే నేను వదులుతాను, కూర్చోండి, తీసుకెళ్తాను. అన్న పర్లేదన్నా, అడ్రస్ చెప్పండి అన్న, నేను వెళ్ళిపోతాను. పర్లేదన్నా, నేను వదులుతాను అంటున్నాను కదా, వచ్చి కూర్చోండి, బండి ఎక్కని చెప్తాను. సరే అన్నా. అన్నా ఇదేనా మటన్ కొట్టే మస్తాన్ వాళ్ళ ఇల్లు? చాలా థ్యాంక్స్ అన్న. పర్లేదన్నా. అన్నా మీరు చాలా మంచి వాళ్ళన్నా, జస్ట్ అడ్రస్ అడిగినందుకే ఇంటి వరకు తీసుకొచ్చారు. మీలాంటి వాళ్ళు సొసైటీలో చాలా మంది ఉండాలన్నా. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ సో మచ్ అన్నా, చాలా థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్ ఏం అవసరం లేదన్నా. లేదన్నా నిజంగా చాలా థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అని చెప్ప మాకు. ఎందుకన్నా? అది మటన్ కొట్టే మస్తాన్ ఉన్నాడు కదా, వాడి కూతురు కత్తిలా ఉంటుంది. నువ్వు మస్తానన్నా అని పిలిచినప్పుడు ఆ కూతురు కూడా బయటికి వస్తుందేమో అని నేను కూడా చూడొచ్చని. మస్తానని చెప్పి